శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా ఉన్న బాలికలకు మహిళలకు అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్య మహోత్సవ వేడుకలను శ్రీకారం చుడుతూ ఫ్లాగ్ హాఫ్ చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. జీవన ప్రమాణం అని నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. సాంకేతికతను చింతబట్టి వ్యవసాయాన్ని హృదయంలో పెట్టి మహిళా సాధికారత నుండి యువత శక్తివంతం వరకు ప్రతి పథకంలో మూర్తులందరికీ మహిళా మనులందరికీ ప్రతి ఒక్క వనిత ప్రతి ప్రాంతంలో తమ అనుకున్నటువంటి ప్రదేశాలకు స్వేచ్ఛగా భరోసాగా భద్రతగా పయనించేటటువంటి సువర్ణ శక్తివంతమైనటువంటి భవిష్యత్తును అందించే విధంగా ఈ యొక్క బస్సు చక్రాలు మన లక్ష్య సాధనకై వేసేటటువంటి అడుగులుగా ముందుకు సాగుతోంది మన ప్రయాణం అన్ని కూడా ఈ రోజు నుంచి మొదలు కాబోతున్నాయి. బస్సు బయలుదేరుతుంది. అక్క చెల్లెళ్ళారా అందరూ కూడా అన్ని రకాలుగా అండా దండా ఉంటూ ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడుగు వేసే విధంగా వెనక వస్తుంది కూడా అది కూడా. సో గాయస్, ఆగస్టు 15 శుక్రవారం విజయవాడలో అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఫ్రీ బస్ ఓపెనింగ్ అయితే చేయటం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రీ బస్సులు అయితే ఓపెనింగ్ అయితే చేసేసారనమాట. నేను కూడా వచ్చేటప్పుడు ఫ్రీ బస్సులోనే వచ్చాను. నేను, విష్ణు, హరి మా పిల్లలిద్దరిని తీసుకొని ఫ్రీ బస్సులో వచ్చేసాను. సో వాటికి సంబంధించిన క్లిప్లు అయితే నేను వీడియో తీశాను. అదంతా ఎడిట్ చేసి ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాను. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చూశానా లేదా అన్నది మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుందన్నమాట. సో మిస్ అవ్వకుండా పూర్తిగా అయితే చూడండి. సో గాయస్, ఇక్కడ చూశారు కదా, ఫ్రీ బస్ ఓపెనింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ విలేకరులు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. సో ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బాగా వీడియో అయితే చూపించేదాన్ని. నేనైతే ముందుకు వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. సో నేను ఇక్కడ పక్క సైడ్ నుంచే ఈ వీడియో అయితే తీశాను. పోలీసులు కూడా ఉన్నారు. సో గాయస్, ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ అన్నది యాడ్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా వీడియో చూడండి.